హాయ్ అండి. మా పెద్ద అబ్బాయి పెద్ద కోడలు షిరిడి వెళ్ళొచ్చారండి. వాళ్ళు వెళ్ళి అన్ని విషయాలు నాకు చెబుతూ ఉంటే మా సబ్స్క్రైబర్స్ కూడా మీరు చెప్పండి డీటెయిల్డ్గా అని చెప్పానండి. అక్కడ ఫొటోస్ అవి ఇవి తీసుకోవడానికి కుదరలేదు. అందుకని చెప్పని ఎలా జరిగింది ఏంటి ఎలా ఉంది అనేటువంటిది డీటెయిల్డ్గా చెప్పారండి. లాస్ట్ వరకు చూడండి, లెంతీగా వచ్చిందండి. ఎందుకంటే అక్కడ వెళ్ళొచ్చిందంత మొత్తము చెప్పటం వల్ల తప్పనిసరిగా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి లాస్ట్ వరకు. మీరు ఫస్ట్గా షిరిడి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మా పిల్లలిద్దరూ షిరిడికి వెళ్ళొచ్చారండి. ఆ విషయాలన్నీ ఎప్పటి నుంచో అడుగుతున్నాను, చెప్పండి రా అని చెప్పాను. కానీ వాళ్ళకు కుదరలేదు, ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నారు. వెళ్ళొచ్చిన తర్వాత కాస్త హెల్త్ డిస్టర్బ్ అయింది, ఆ వాటర్ ఈ వాటర్ అన్ని తాగి. అందుకని ఇంతవరకు చెప్పలేదండి. ఈ రోజు అమ్మ చెప్తామని చెప్పన్నారు, అత్తమ్మ అని చెప్పన్నారు. అందుకని చెప్పి కూర్చోబెట్టానండి. సరే ఎవరో ఒకరు చెప్పండి అమ్మ. ఇప్పుడు ఇంకా నేను చెప్తా అత్తమ్మ. నేను చెప్తాలే, లేకపోతే స్టార్ట్ చేస్తా. అత్తమ్మ నేను చెప్తాలే, ఏముంది నేను చెప్తా అత్తమ్మ. ఎందుకు మీకు గొడవ వద్దు కానీ ఎవరో ఒకరు చెప్పండి. కొంచెం నేను చెప్తా, కొంచెం నువ్వు చెప్పేసి అయిపోతుంది. ఓకే, సరే మీ ఇష్టం, పంచుకొని చెప్పేసేయండి. మాది సడన్ ట్రిప్ కాబట్టి ట్రైన్ టికెట్స్ ఏం లేవు. సో మాకున్న ఏకైక ఆప్షన్ బస్సే. అవి కూడా ఉన్నవి ఓన్లీ 2 బస్సులే. ఒకటి వచ్చి పటాన్చెరు నుంచి ఉంది, ఇంకొకటి వచ్చి లింగంపల్లి నుంచి ఉంది. మేము లింగంపల్లి బస్సే బుక్ చేసుకున్నాము, స్లీపర్ బస్ అనమాట. 5:30కి MGBS దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం ట్రాఫిక్ జామ్స్ అవి ఉండి ఆ రోజు 7:30 అట్లా అయింది. డ్రైవర్ కాల్ చేసినప్పుడే లేట్ అవుతుందని చెప్పారు. 7:30కి బస్ ఎక్కాము. ఇంచుమించు ఒక 9:30, 10 ఆ టైంలో డిన్నర్ కోసం ఒక చోట హాల్ట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2:30 ఆ టైంలో నైట్ టైం వాష్రూమ్స్ కోసం అని చెప్పి ఒకసారి హాల్ట్ చేశారు. ఇంకా ఇంచుమించు మేము షిరిడీకి దగ్గరకు వచ్చిన టైంలో అక్కడ రోడ్లు బాగాలేకపోవడం వల్ల కొంచెం పెందలాడి మెలకు వచ్చేసింది. కానీ ఇంకా చూస్తూ ఉన్నాం, మంచు అదంతా చాలా ఎక్కువగా ఉంది. వ్యూ కూడా చాలా బాగుంది అనమాట బయట చూడడానికి. అప్పుడు చుట్టూతో చెరుకు తోటలు ఉంటాయండి, చాలా చాలా బాగుంటుంది. రెహతర్ నుంచి షిరిడీకి రోడ్ అంత బాగుండదండి, వ్యూస్ చాలా బాగుంటాయి. ఇంకా మనం డెస్టినేషన్ రీచ్ అవుతున్నామంటే ఆనందం ఉంటుంది కదండి, అదే మనం తీసుకుపోతుంది. అరౌండ్ 7:40, 8 o'clock మేము దిగిపోయామండి. అయితే TSRTC బస్ ఎక్కడ స్టాప్ చేస్తారంటే డైరెక్ట్గా బస్ స్టాండ్ లో కాకుండా సాయి స్మిత హోటల్ దగ్గర స్టాప్ చేస్తారండి. ఎక్కడ ఉందంటే ఆంధ్ర గల్లీ అని చెప్పేసి ఉందండి. అక్కడ ఆంధ్ర గల్లీ ఎందుకు పేరంటే ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో మొత్తం మన తెలుగు హోటల్స్, తెలుగు లాడ్జెస్ అంతా ఉంటాయి. హోమ్ స్టేస్ కూడా ఉంటాయండి కొన్ని. అక్కడ కూడా మందే డామినేషన్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఆంధ్ర వాళ్ళే ఉంటుందండి. ఏంటంటే మనకి అక్కడ సైన్ బోర్డ్స్ అయినా లేకపోతే ఈ షాప్ నేమ్స్ అయినా అన్ని తెలుగులో ఉంటాయి. మరాఠీ పాటు తెలుగులో ఉంటాయండి. ఆ రోజు మేము దిగింది అయితే కర్విన్ సత్రంలో ఉండినామండి. అంటే మేము 8 o'clock అక్కడ రీచ్ అయితే ఆయన మాకు రూమ్ ఇవ్వడానికి ఒక 8:30, 8:20 అట్లా అయిపోయింది. రూమ్ తీసేసుకొని ఈ స్నానాలు అన్ని కంప్లీట్ చేసేసుకొని డైరెక్ట్ గా 9:30 అట్లాగా బయటకు వచ్చామండి. వందన్ హోటల్ వచ్చేసి మనకి స్ట్రైట్ రోడ్ మీద ఉంటుంది. అదే రోడ్డు మీద మనకి భక్తి నివాస్, ద్వారామతి, తర్వాత సాయి ఆశ్రమం ఇవన్నీ ఉంటాయి. ఇది టెంపుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న రూమ్స్ చాలా బాగుంటాయి. మీరు ప్రియార్గా బుక్ చేసుకుంటే 250 రూపీస్, 500 రూపీస్కి ఏసీ రూమ్, 250కి నార్మల్ రూమ్ ఉంటుంది. రూమ్స్ క్లీన్గా ఉంటాయండి. అక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఉంటుంది. మీకు కాఫీ ఇంకా టీ, బ్రేక్ఫాస్ట్ 5 రూపీస్. ఆ రూమ్స్ గురించి అమ్మ చెప్తేనే బెటర్. మామయ్య వాళ్ళతో ఒకసారి వెళ్ళొచ్చారు. మా అమ్మ వాళ్ళు వెళ్ళిన టైంలో అప్పుడు మామూలు రోజులే, హాలిడేస్ అట్లాంటి సీజన్ ఏం కాదు. సో అందుకని అప్పుడు వాళ్ళకి అక్కడ రూమ్స్ అవి దొరికాయి. వాళ్ళు హ్యాపీగా వెళ్ళేసి వచ్చారు. అవునండి, నిజంగానే చాలా బాగున్నాయండి రూమ్స్ మాత్రం. అక్కడ వాష్రూమ్స్ అసలు వాసన లేకుండా చక్కగా నీట్ గా చాలా బాగా చేశారండి. ఇదంతా భక్తి నివాస్, ద్వారామతి, తర్వాత సాయాశ్రమం అండి. ఇవన్నీ టెంపుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న రూమ్స్ అనమాట. ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా తక్కువ, 5 రూపీస్కి పూరి సబ్జీ ఇక్కడ దొరుకుతుంది. 2 రూపీస్కి, 3 రూపీస్కి కాఫీ, పాలు ఇవన్నీ దొరుకుతాయండి. చాలా తక్కువ బడ్జెట్లో చాలా మంచి దర్శనం అయిపోతుంది. అన్ఫార్చునేట్లీ మేము వెళ్తున్నప్పుడు అక్కడ రూమ్స్ అంతా మొత్తం లాక్ అయిపోయి ఉన్నాయి, ఏమి లేకుండా ఉండే. అదే మనం ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలనుకోండి, అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలంటే 2-3 hours పడుతుందండి. అక్కడ బుక్ చేసుకోవాలనుకుంటే కన్ఫర్మేషన్ ఉంటుంది కానీ చాలా టైం తీసుకుంటుందండి. మనం ఎప్పుడో ఇవి ట్రైన్లో వెళ్తున్న వాళ్ళు ఈజీగా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళు ట్రైన్లో వెళ్ళాలంటే ఇంచుమించు 11-11:30 అయిపోతుందండి షిరిడి చేరడానికి. ఇక్కడ సాయంకాలం 5:30, 6కి స్టార్ట్ అయితే కూడా 11:30 నుంచి మళ్ళీ 1 వరకు రూమ్ కోసం వెయిట్ చేయాలంటే ఎవరికి అంత ఓపిక ఉంటుంది కదండి. అందుకోసం
ఈ రూమ్స్ భక్తి నివాస్ లో రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మీకు ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాము. sai.org.in అన్నమాట. ఈ వెబ్సైట్ లో మీరు ఈ రూమ్స్, తర్వాత హారతి, తర్వాత దర్శనం ఇవన్నీ బుక్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎవరైతే ఈ సాయి నివాస్ టెంపుల్ నిర్వహిస్తున్న రూమ్స్ లో ఉండాలనుకున్నారంటే వాళ్ళు వచ్చేసి మీరు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తున్నారో అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ జిరాక్స్ కంపల్సరీ ఉండాలండి. వాళ్ళు అంతా వెరిఫై చేసిన తర్వాత మీకు రూమ్స్ ఇస్తారు. బ్యాచిలర్స్ కి ఉండదండి. బ్యాచిలర్ కి డార్మెటరీ ఉంటుంది, 50 రూపీస్ అనుకుంటా డార్మెటరీ. చాలా రూమ్స్ చాలా బాగుంటాయండి. మీకు ఫుడ్ అక్కడే దొరుకుతుంది. అక్కడ నుంచి మీకు ఫ్రీ బస్ ఉంటుందండి టెంపుల్ కి, అది సమాధి మందిరికి. అంటే 10 మినిట్స్ 20 జనాలు ఎక్కువ మంది ఉండరా? జనాలు ఉంటారమ్మా. అంటే వచ్చిన వాళ్ళందరూ ఎక్కించుకుంటూ ఉంటారు. 10-15 మినిట్స్ నడుస్తూ ఉంటుంది అత్తమ్మా. కాబట్టి 10 నిమిషాలకి బస్సు వస్తుంది. మేము వెళ్ళినప్పుడు మాత్రం మేము బస్సులు అవి అని పెట్టుకోలేదు. అక్కడ ఏంటంటే 20 రూపీస్ కి షేర్ ఆటోస్ అవి ఉంటాయి. డైరెక్ట్ షేర్ ఆటోస్ ఎక్కేస్తే మనము గుడి ముందే దిగేయచ్చు. మేము దిగింది కర్విన్ సత్రం కాబట్టి, కర్విన్ సత్రం కరెక్ట్ గా ఒక 800 to 900 మీటర్స్ ఉంటుందండి ఇక్కడ సమాధి మందిరికి. 1 కిలోమీటర్ కూడా ఉండదు, నడవచ్చు. లేదా మీకు షేర్ ఆటోస్ ఉంటాయండి. మనకు ఒక అన్వయితీ ఉంటుంది కదండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊరి దేవుడిని గురించి, గ్రామదేవుడి గురించి కానీ, లేకపోతే అక్కడ క్షేత్రపాలకుని దర్శించుకోవాలన్న ఒక ఇది ఉంటుంది, నియమం ఉంటుంది కదండి. అట్లా షిరిడి మనం సంస్థాన్ మందిరికి వెళ్ళే దగ్గరే మనకి కండోప మందిర్ ఉంటుందండి. కండోప మందిర్ అంటే ఏదంటే, అక్కడికి ఫస్ట్ సాయిబాబా వచ్చారు. ఆయన్ని ఆ కండోప మందిర్ పూజారి మహల్సాపతి ఉంటారు కదండి, ఆయన ఫస్ట్ టైం సాయి అని పిలిచారనమాట. ఈ కండోప ఎవరో కాదండి, ఆయన మన మహాశివుడు. ఆయన 2 భార్యలతో ఉంటారు అక్కడ. చాలా చాలా బాగుంటుంది గుడి. మీరు దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. ఇదేంటంటే, మీరు సంస్థాన్ రూమ్స్ నుంచి వెళ్తున్నా మీకు అది మెయిన్ రోడ్ మీద కనిపిస్తుంది. ఇట్లాంటి ఆంధ్ర గల్లీ అని చెప్పా కదండి, ఇటు నుంచి అయినా మీకు అది స్ట్రైట్ రోడ్ మీదనే కనిపిస్తుంది. అక్కడ దర్శనం ఒక 10-15 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుందండి. జనాలు ఉంటారు కానీ తొందరగా టైం అయిపోతుంది. అక్కడ నుంచి జస్ట్ 300 మీటర్స్ టెంపుల్ ఉంటుందండి. టెంపుల్కి వచ్చేసి 1 to 7 గేట్స్ 6 గేట్స్ ఉంటాయి. 7 గేట్స్ ఉంటాయండి. నిమిషానికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. పిలిగ్రిమ్స్ అని అర్థమైపోతుంది కదా, చాలా మంది వచ్చి మీకు ఫ్రీ దర్శనం చేయిస్తాము అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట. వాళ్ళని ఎవరిని నమ్మకండి. విఐపి దర్శనం చేయిస్తామని నమ్ముతూ ఉంటారు. వాళ్ళని అస్సలు నమ్మకండి. ప్రియర్ బుక్ చేసుకుంటే 200 రూపీస్ బుక్ చేసుకోవచ్చు sai.org లో. లేదు అంటే మీరు అక్కడ గేట్ నెంబర్ 6 లో మీకు డిజిటల్ కౌంటర్స్ ఉంటాయండి, టికెట్ కౌంటర్స్. అక్కడికి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డు ఇచ్చేసి మెయిన్ డిఓటీ నేమ్ ఇచ్చేసేస్తే మీకు టికెట్స్ 200 రూపీస్ టికెట్స్ మీరు అక్కడ తీసేసుకోవచ్చు. అదేనండి, ఇదంతా ఎందుకంటే కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది. సైన్ బోర్డ్స్ కానీ, లేకపోతే ఏదైనా నేమ్స్ కానీ, లేకపోతే ప్రసాదం కౌంటర్ డీటెయిల్స్ కానీ, గుడికి వెళ్ళే దారి కానీ ప్రతిదీ తెలుగులో మెన్షన్ చేసి ఉంటారండి. చాలాసార్లు అది మనకు అనిపిస్తుంది, మనం దిల్చందర్ సాయిబాబా టెంపుల్లో ఉన్నామా, షిరిడి సాయిబాబా టెంపుల్లో ఉన్నామా అని. చాలా సిమిలర్గా ఉంటుంది. ఎవరు ఎంత కొత్త అయినా ఎవరికి ఎట్లాంటి ఇన్కన్వీనియన్స్ ఉండదండి. చాలా చాలా బాగా దర్శనం జరుగుతుంది. చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఆ సరౌండింగ్స్ అంతా మనకు చాలా తెలిసినట్టుగా అనిపిస్తాయి. అనౌన్స్మెంట్స్ అవి వస్తూ ఉంటాయండి. మామూలుగా హిందీలో, మరాఠీలో, ఇంగ్లీష్ లో చెప్తారు. వాటితో పాటు తెలుగులో కూడా అనౌన్స్మెంట్ ఉంటుందండి. దీన్ని బట్టి అర్థం కావట్లేదా, అక్కడ కూడా మనదే డామినేషన్. చాలా మన వాళ్ళే ఉంటారు. 4 నుంచి ఫ్రీ దర్శనం, గేట్ 4 నుంచి. ఎవరైనా ఫ్రీ దర్శనం వెళ్ళాలనుకుంటే 4th గేట్ నుంచి వెళ్ళొచ్చండి. ఆన్లైన్ లో గనక ఒక 200 రూపీస్ దర్శన్ టికెట్ ఎవరైనా తీసుకుంటే డైరెక్ట్ గేట్ నెంబర్ 6 నుంచి లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఒకవేళ అక్కడుండే మిషన్స్ నుంచి 200 రూపీస్ దర్శనం తీసుకునేటట్లయితే అక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. గేట్ నెంబర్ 6 సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే గేట్ నెంబర్ 1 సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని 7 గేట్స్ ఉన్నాయి. అంటే 2వ నెంబర్ గేట్ 2గా డివైడ్ అయి ఉంటుంది అనమాట. 2A ఉంటుంది, 2 ఉంటుంది. ఎందుకంటే 2A గేట్ నుంచి ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కానీ, లేకపోతే వికలాంగులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో పాటు ఒక కేర్ టేకర్ ని ఇచ్చి పంపిస్తారు అనమాట. అంటే వాళ్ళకి టికెట్స్ ఏముండవు, ఫ్రీ. ఒక సీనియర్ సిటిజన్, ఒక కేర్ టేకర్, లేదా ఒక దివ్యాంగులు ప్లస్ వాళ్ళతో ఒక కేర్ టేకర్, వాళ్ళ వరకు ఈ 2A నుంచి పంపించేస్తారు. అదేంటంటే 200 క్యూ లైన్ లో ఇంచుమించు ఒక 70% దాటేసిన తర్వాత వెళ్ళి కలుస్తారనమాట. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదని అలా ఏర్పాటు చేస్తారు. అండ్ చాలా మంది ఇప్పుడు ఆన్లైన్ లో హారతి బుక్ చేసుకుంటారు. అది ఒక 10 to 15 days ముందే బుక్ చేసుకుంటే అట్లీస్ట్ 1 వీక్ ముందన్న అంటే కొంచెం ప్రియర్ గా బుక్ చేసుకోండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హారతి టికెట్స్ మనకు దొరకదు. మనం ఇట్లా 200 దగ్గర ఈ డిజిటల్ కౌంటర్స్ లో హారతి టికెట్స్ మనం తీసుకోలేము. హారతికి బుక్ చేసుకుంటే ఏంటంటే అండి, హ్యాపీగా మీరు ఆ 30-40 మినిట్స్ హారతి అంతా బాబా ముందే ఉండొచ్చు. చాలాసేపు చూడొచ్చు స్వామిని.
కాబట్టి అది కొంచెం మంచి అడ్వాంటేజ్ అనమాట. హారతి టికెట్ ఒక 600 రూపీస్ ఉంటుందండి. అది కూడా బాగుంటుంది. కొంచెం ప్రియర్ గా బుక్ చేసుకోవాలి. 12 years లోపల కనుక చిల్డ్రన్ ఉంటే వాళ్ళకి టికెట్ అవసరం లేదు. అంటే ఇప్పుడు ఫాదర్ మదర్ ఉండి పిల్లలు ఇద్దరు 12 years లోపల ఉంటే కనుక 200 రూపీస్ టికెట్స్ తీసుకొని డైరెక్ట్ నలుగురు లోపల దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట. 200 రూపీస్ దర్శనం తీసుకోగానే మనకి ఒక దగ్గర వెరిఫికేషన్ చేస్తారు. మన టికెట్ ని కాస్త ఇట్లా పనిచేస్తారు. పనిచేసిన వెంటనే ఇంకా క్యూలో మనం వెళ్ళిపోతాము. బాబా దర్శనం అయిపోతుంది అండి. దర్శనం మా ఆయన బాగా చెప్తాడండి. దర్శనం ఎలా వెళ్తే కరెక్ట్ గా జరుగుతుందో చెప్తాడు. మామూలుగా దర్శనాన్ని క్లారిటీగా చెప్పు, మా సబ్స్క్రైబర్స్ అందరికి బాగా మైండ్ లో పడిపోవాలి. మామూలుగా మన దర్శనానికి వెళ్ళేటప్పుడు 4 క్యూ లైన్స్ ఉంటాయండి. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే ఒక చోట కంప్లీట్ అన్ని క్యూ లైన్స్ ఒకటే చోట మెర్జ్ చేసేస్తారు అనమాట. ఆ మెర్జ్ చేసిన తర్వాత ఒకటే చోట రిలీజ్ చేస్తారు. అక్కడ 2 వేస్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళే వే ఉంటుంది, రైట్ నుంచి వెళ్ళే వే ఉంటుంది. చాలా మంది ఏంటంటే తక్కువ డిస్టెన్స్ కనిపిస్తుందని రైట్ సైడ్ వెళ్ళిపోతారు. కాకపోతే అటు వెళ్ళడం వల్ల అమౌంట్ తీసుకెళ్తే కనుక ఆ హుండీలో వేసేయడానికి మాత్రం అనుకూలంగా ఉంటుంది ఆ రైట్ సైడ్ ఉన్న క్యూ లైన్ వైపు వెళ్తే. అలా కాకుండా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్వామి ఎప్పుడైనా ఊరేగింపు ఉత్సవాలు ఇట్లాంటివి ఏమైనా చేసినప్పుడు అక్కడ వాహనాలు అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ వాహనాలన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఒక అద్దాలతోటి క్లోజ్ చేసేసి ఉంటాయి అనమాట లెఫ్ట్ సైడ్ వెళ్తే. సో అది కాకుండా ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంకో బెనిఫిట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ 2 లైన్లు ఉంటాయి, రైట్ సైడ్ 2 లైన్స్ ఉంటాయి. రైట్ సైడ్లో ఉండే రైట్ లైన్ కానీ లెఫ్ట్ సైడ్లో ఉన్న లెఫ్ట్ లైన్ కానీ తీసుకుంటే మనం ఎక్కువసేపు ఉండం అనమాట. అక్కడ జస్ట్ ఊరికి దర్శనం చేసేసుకుంటాం, బయటకు వెళ్ళిపోతాం. రైట్ సైడ్ అయితే పెద్దగా ఏం ఉండదు, బాబాని చూసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అదే లెఫ్ట్ చివర్లో అయితే కనుక బాబా గారి పాదాలు అక్కడ సపరేట్గా పెట్టుంటారు కదా, వాటిని కొంచెం దగ్గర నుంచి చూసి వెళ్ళొచ్చు అంతవరకే. అదే లెఫ్ట్ సైడ్ రైట్ అంటే లెఫ్ట్ సైడ్లో 2వ లైన్, అలాగే రైట్ సైడ్లో ఉండే లెఫ్ట్ అంటే ఇటు సైడ్ కూడా 2వ లైన్. ఈ 2 లైన్స్లో వెళ్ళినప్పుడు ఏంటంటే మనం బాబా దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాము, మధ్యలోంచి బయటకు వస్తాం అనమాట. నుంచి బయటకు వచ్చే టైంలో ఒకవేళ ఎక్కువ మంది లేరు అనుకుంటే కనుక అక్కడ పోలీసులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మనల్ని తొందరగా పంపించారు. అక్కడ 2-3 నిమిషాలు నిలబడి దర్శనం చేసుకోవచ్చు. 2-3 నిమిషాలు. మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మేము 2 సార్లు దర్శనం చేసుకున్నాము. ఆ ఫస్ట్ టైం దర్శనానికి వెళ్ళినప్పుడు ఏంటంటే మాకు తెలియక రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోయాము. సో మేము దక్షిణ అవి వేసేసుకొని బయటకు వచ్చేసాము. ఆ వెళ్ళిన టైంలోనే గమనించి ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్ళాం. లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ ఉన్న అంటే రెండో క్యూలో వెళ్ళాము. అలా ముందుకు వెళ్ళాం, వెనక్కి వచ్చాం. సో 40 నిమిషాలు మేము అక్కడ దర్శనం దగ్గరే ఉన్నాం అనమాట. అందుకని అది బాగా బెనిఫిట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. చాలా దర్శనం బాగా దర్శనం అయిపోయి మనం బయటికి రాగానే అండి, మనం బయటికి వస్తూ ఉన్నప్పుడే మనకి గురుస్థాన్ వస్తుందండి. గురుస్థాన్ తెలిసిందే కదండి మన అందరికి, సాయిబాబా గురుస్థాన్. ఆయన దీపాలు వెలిగించి ఉంటారు. ఆయన గురువు స్థానం అని చెప్పేసి అది కంప్లీట్ దర్శనాలన్నీ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత చావడి వస్తుంది. మొత్తం టెంపుల్ ప్రిన్సెస్ అంతా 2 భాగాలుగా డివైడ్ అయి ఉంటుందండి. ఒకటి బూటీవాడ, ఒకటి దీక్షిత్ వాడ లాగా ఉంటుంది అనమాట. ఈ బూటీవాడలో వచ్చేసి మన మ్యూజియం, తర్వాత ఈ ప్రసాదం కౌంటర్ కాదా, వస్త్రాలయ అంటే బాబా వస్త్రాలయ, ఇవన్నీ ఉంటాయి. మన దర్శనం అయిపోయి బయటికి వస్తూ కౌంటర్ బట్టలు అంటే బాబాకి ఇచ్చిన వస్త్రాలని మనం ఇట్లా బయటికి రాగానే మనల్ని గురుస్థాన్ నుంచి కాస్త ముందుకు రాగానే మనకి ప్రతి డివోటీకి ఒక ప్యాకెట్ లడ్డు బూంది, ఒక విభూది కూడా ఇస్తారండి. విభూది ఇస్తారు. మనం అలా కొంచెం ముందుకు వచ్చేసేసి గురుస్థాన్లో దర్శనం చేసుకుని కాస్త ముందుకు వెళ్ళంగానే మనకు లెండి బాగ్ ఉంటుందండి. లెండి బాగ్లో సేమ్ ఆయన పెంచిన పూల తోట, తర్వాత ఆయన వాడిన రావి చెట్టు దగ్గర చిన్న ఆంజనేయ స్వామి, తర్వాత గణపతి, వీళ్ళందరూ ఉంటారండి. ఆ లెండి బాగ్ నుంచి మళ్ళీ ఇలాగా సరౌండ్ తిరిగి వస్తున్నప్పుడు నందదీప్ కనిపిస్తుంది. నందదీపం దర్శనం చేసి, నందదీప్ అంటే స్వామివారు వెలిగించిన దీపం అండి. అది ఇప్పటికీ ఇంకా వెలుగుతూనే ఉంది. ఆ దర్శనం అది చేసుకుని కాస్త ముందుకు రాగానే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటదండి. అక్కడే ఆయన అఖండ దీపం అంటారు. అది అఖండ దీపం అంటే అక్కడ నుంచి రాగానే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడే ఆయన పెంచిన గుర్రం ఉంది కదండి, శ్యామ సుందర్, ఆ గుర్రపు సమాధి ఉంటుంది. అక్కడే ఆయన భక్తుల సమాధులు కూడా ఉంటాయండి 2. ఇవన్నీ చూసుకొని కాస్త ముందుకు రాగానే మనకి
టెంపుల్ ఉంటుందండి, శివుడు టెంపుల్, శనీశ్వర టెంపుల్, తర్వాత వినాయకుడు టెంపుల్ ఉంటుంది. ఈ 3 దర్శనం చేసుకుని వచ్చి మనము మెడిటేషన్ రూమ్ దగ్గర వచ్చి నిల్చున్నాం అనుకోండి, స్వామి ముఖం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే రైట్ సైడ్ లాస్ట్ అనుకున్నాం చూసారా, అక్కడ కిటికీ కనపడుతుంది అన్నమాట. మనం రైట్ సైడ్ నుంచి స్వామిని చూస్తాం. కానీ అక్కడ ఎవరైనా అండి 2 రోజులు 3 రోజులు ఉన్నారంటే కంపల్సరీగా మార్నింగ్ ఎవరైనా దర్శనం చేసుకుంటారండి, కుదిరిందంటే మాత్రం. అక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, మేము రెండోసారి వెళ్ళినప్పుడు సాయంత్రం పూట వెళ్ళాం అనమాట. హారతికి వెళ్ళారా? హారతికి ఉంచరు, ఎవరైతే హారతి టికెట్ తీసుకున్నారో వాళ్ళ వరకే ఉంచుతారు, మిగతా వాళ్ళని బయటకు పంపిస్తారు. ఇప్పుడు ఈ మెడిటేషన్ హాల్ దగ్గర కూర్చుంటే డైరెక్ట్ స్వామిని చూడొచ్చు అని చెప్పాం కదా, మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనమాట. అక్కడ లోకల్లో ఉండే వాళ్ళు వచ్చారండి ఆ రోజు దర్శనానికి. అట్లాగా వాళ్ళు ఇట్లా గురు చరిత్ర ఏవో కొన్ని గ్రంథాలు అవి తెచ్చుకొని అక్కడ మెడిటేషన్ రూమ్ లో కూర్చొని అది చదువుకుంటూ ఉన్నారు. ఆ మెడిటేషన్ రూమ్ లో కూడా మామూలుగా మనం కింద కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది, ఒకవేళ కింద కూర్చోలేని వాళ్ళ కోసం చైర్స్, బెంచెస్ అవి ఉన్నాయి. ఆ తర్వాత మామూలుగా స్టేడియం లోపల ఇట్లా సీట్స్ ఉంటాయి చూసారా కాంక్రీట్ తో, ఆ టైప్ లో సీట్స్ కూడా ఉన్నాయి అనమాట. బట్ మేమైతే ముందు కూర్చొని డైరెక్ట్ గా స్వామిని చూస్తూ ఉన్నాము. హారతి జరిగినంతసేపు అక్కడ వస్త్రాలు మార్చడం అవన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ తీర్థం అనేది ఇస్తారు. హారతి మనకి వినిపిస్తుందండి గుడి ప్రిన్సెస్ లో. మనం ఎక్కడున్నా మనకి తిరుమలలో మాడవేది ఎలా అనిపిస్తుందో, అంటే ప్రతిదీ స్వామికి జరిగే కైంకర్యం అంతా మనకి వినిపిస్తూ ఉంటుంది కదా, అక్కడ మైక్లో పెట్టి ఉంటారు. సో మనకి ఆ చుట్టుపక్కల గుడి సరౌండింగ్స్ లో ఉన్న షాప్స్ దగ్గర అంతా హారతి మనకి వినిపిస్తూ ఉంటుందండి. ఇంకొకటి హారతి మనం అంటే మేము వెళ్ళి చూడలేదని బాధపడకుండా మనం హారతి వినొచ్చు అక్కడ మెడిటేషన్ రూమ్ దగ్గర నిలిచి కూర్చుంటే. హారతి అయిపోయిన వెంటనే మనకి గురుస్థానంలో కూడా సేమ్, అక్కడ బాబాకి హారతి ఇచ్చిన వెంటనే గురుస్థానంలో కూడా హారతి ఇస్తారు, గురుస్థాన తీర్థం ఇస్తారనమాట. ఆ తీర్థం కోసం మనము ఎక్కడ నిల్చోవాలి? తీర్థం కోసం అక్కడే ఆ మెడిటేషన్ హాల్ పక్కనే లైన్ ఉంటుంది, గురుస్థానానికి ఆపోజిట్ లో లైన్ ఉంటుందండి. అక్కడ లైన్ ఫామ్ చేస్తారు వాళ్ళే. అక్కడ మాకు లోకల్ చెప్పారు అక్కడ నిల్చుని మీకు తీర్థం వస్తుంది అని. అంటే మామూలుగా సాయంత్రం టైంలో అయితే అక్కడ క్యూ లైన్ ఉంటుంది, అలా కాకుండా మధ్యాహ్నం టైంలో అట్లా అనుకోండి ఉచిత భోజనానికి వెళ్ళే వాళ్ళ కోసం టికెట్స్ ఇస్తూ ఉంటారు అక్కడ. మనం ఒకవేళ మధ్యాహ్నం టైంలో అట్లా కనుక దర్శనం చేసుకుంటే అక్కడే ఫ్రీ మధ్యాహ్నం కాదు 10 o'clock నుంచి పంచుతారు అనుకుంటారండి. ఎందుకంటే మాకు 10:30, 10:40 కల్లా దర్శనం అయిపోయింది, అప్పుడే మాకు టోకన్స్ ఇస్తున్నారు, ఫ్రీ టోకన్స్. సో ఆ టోకెన్స్ తీసేసుకొని మనం కావాలంటే అక్కడ నుంచి 5th ఈ లెండి బాగ్ ఉంది కదా సాయిబాబా గారు పెంచిన పూలవనం, దాని పక్కన నుంచి అంటే 5th గేట్ నుంచి మనం బయటికి వచ్చేస్తాము. అక్కడ నుంచి అయినా సరే డైరెక్ట్ గా షేర్ ఆటోస్ ఉంటాయి, 20 rupees కి ఆ సాయి భోజనాలయకి తీసుకొని వెళ్తాయి అనమాట. 500 meters ఉంటుందండి, నడిచే వాళ్ళు నడిచి వెళ్ళిపోవచ్చు. కానీ బెటర్ ఆప్షన్ ఏంటంటే అటు వెళ్ళడం కన్నా కూడా 3వ నెంబర్ గేట్ నుంచి బయటకు వస్తాం అనమాట. అలా బయటకు వచ్చారనుకోండి మీకు దక్షిణముఖ హనుమాన్ టెంపుల్, దక్షిణముఖ హనుమాన్ టెంపుల్ వస్తుందండి. ఆయన కూడా చాలా 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 పాత గుడి, చాలా పవర్ఫుల్ హనుమాన్ టెంపుల్. పెద్ద రావి చెట్టు మొత్తం గుడిని కవర్ చేసి ఉంటుందండి. ఆయన దర్శనం అయిపోగానే మనకి ఆయన పక్కకే కుడివైపు కదా, కుడివైపుకి చావడి ఉంటుందండి, ఎడం వైపుకి ద్వారకామాయి ఉంటుంది. ద్వారకామాయి కొంచెం ఎక్కువ లైన్ ఉంటుందండి, కొంచెం వెయిట్ చేస్తే ద్వారకామాయి దర్శనం కూడా మనకు అయిపోతుంది. అక్కడే ముఖ దర్శనం ఉంటుంది, అక్కడే ముఖ దర్శనం కూడా ఉంటది అనమాట. అక్కడ టిప్స్ తీసుకొని రావడానికి కుదరలేదండి, అంటే ఫోన్ అలో లేదండి, ఫోన్ అలో లేదు. చెప్పాం కదండి, మేము ఆన్లైన్ లో బుక్ చేసుకుని వెళ్ళాము. 6th గేట్ నుంచి లోపలికి వెళ్ళాము. ఈ 6th గేట్ కి ప్లస్ 5th గేట్ కి మధ్యలో అంతా ఖాళీ ప్లేస్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ అన్ని షాప్స్ అవన్నీ ఉంటాయి. దాని దగ్గర షాప్స్ రైట్ సైడ్ ఉన్నాయి, ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఈ కౌంటర్స్ అవి ఉంటాయి అనమాట. ఇది ఆన్లైన్ 200 rupees టికెట్స్ బుక్ చేసుకునే మిషన్స్ ఉంటాయి. దాని తర్వాత వాటర్ తాగే అంటే వాటర్ ఎవరికైనా కావాలంటే అవి ఉంటాయి. ఇంకొంచెం ముందుకెళ్తే సెల్ ఫోన్స్ తీసేసుకునే కౌంటర్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్పులు తీసేసుకునే కౌంటర్, ఇంకొంచెం ముందుకెళ్తే లగేజ్ బ్యాగ్స్ పెట్టేసుకునే కౌంటర్ ఉంటుంది. సో లోపలికి ఏమీ అలో చేయరు. అక్కడ చాలా మంది లోపలికి ఇవి ప్రసాదం తీసుకెళ్లి లోపల పెట్టండి, 50 రూపాయలు ఇస్తాము, 50 రూపాయలకి అని ఇస్తారు. పూలు కూడా తీసుకోకండి నన్ను అడిగితే, ఎందుకంటే పూలమాల ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తుంటారు బయట, కానీ లోపల ఏవి ఎలో చేయరు. ప్రసాదాలు అయితే మనం దీని లోపలికి దర్శనం కౌంటర్ లోపలికి వెళ్ళగానే ఇమ్మీడియట్ గా పక్కన పెట్టించేస్తారు, లోపలికి ఎలో చేయరు. అలాగే ఈ పూలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అక్కడ నుంచి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని లోపలికి వెళ్ళొచ్చు, కానీ స్వామి దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ పెట్టరు, ఊరికి పడేస్తుంటారు, అక్కడ పెట్టేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే అండి,
ప్రసాదం వచ్చేసి ప్రసాదం కౌంటర్ మనం ఇందాక చెప్పాను కదండి, మన దర్శనం అయిపోగానే మనకి లడ్డు ప్రసాదం ఇచ్చేస్తారు, బూందీ ప్రసాదం. దాని పక్కనే లడ్డు కౌంటర్ ఉంటుందండి. ఇంతకుముందు సంస్థానంలో తూత్పేడ కూడా ఇచ్చేవాళ్ళు, తర్వాత రేవుడి ఇవన్నీ కూడా అమ్మేవాళ్ళు, కానీ ఇప్పుడు అమ్మట్లేదు. అది మీరు లడ్డు ప్రసాదం కోసం మాత్రమే సంస్థ నుంచి తీసుకోవాలి. లేదు తూత్పేడ కూడా మాకు కావాలి అంటే సెకండ్ గేట్ నుంచి మనం ముందుకు వచ్చేస్తే ఈ సాయి ఎంపోరియం ఆపోజిట్ లో మనకి ఒక పెద్ద సాయి కౌంటర్ ఉంటుంది, సాయి కాంప్లెక్స్ అని ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంటుంది, దాని ఆపోజిట్ లోనే సంస్థాన అప్రూవ్డ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ నుంచి తీసుకోండి. అక్కడ నుంచి తీసుకున్న దూత్పేడ అమృతం లాగా ఉంటుంది, నమ్మండి అసలు చాలా బాగుంటుంది. బయట అమ్మే దూత్పేడ అంతా డ్రైగా ఉంటుంది, ఆ కలర్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ సంస్థాన అప్రూవ్డ్ కౌంటర్ నుంచి మీరు తీసుకున్న దూత్పేడ 100 రూపీస్ బాక్స్ ఉంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అసలు మిస్ చేసుకోకండి. ఒకవేళ మీకు డిఫరెన్స్ కావాలంటే మీరు బయట ఒక టూత్పేడ కొనుక్కొని ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఆ టెక్స్చర్ కానీ, ఆ స్మెల్ కానీ, ఆ టేస్ట్ కానీ అప్రూవ్డ్ కౌంటర్ లో తీసుకున్నదే చాలా బాగుంటుంది. రియల్ కేసర్ అంతా వేస్తే చాలా బాగుంటుంది. నిజంగానే టేస్ట్ గా ఉంది, చాలా టేస్ట్. చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచాము, తర్వాత మా అబ్బాయి ఆఫీస్ వాళ్ళకి కూడా పంచాము, మా చిన్న కోడలు స్కూల్ టీచర్స్ వాళ్ళకి కూడా అందరికి పంచాము. చాలా బాగుందని చెప్పాను. నేనైతే వెళ్ళింది ఒకటేసారి అండి, ఇది ఫస్ట్ టైం నేను వెళ్ళాడు షిర్డీకి. కానీ ఇన్ని విషయాలు ఎలా చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ అట్లా ఏం లేదండి, అసలు ఎవరైనా ఒక్కసారి వస్తే మొత్తం మనకి అర్థమైపోతుంది. నిజంగానేనండి. ఇప్పుడు వెళ్ళొచ్చిన తర్వాత ఎన్ని విషయాలు గుర్తు పెట్టుకొని చెప్పటం అని అంటే అది అసంభవము, కానీ గుర్తు పెట్టుకొని ఎందుకంటే అన్ని టకటకటక అందరూ గుర్తు పెట్టుకోరు, ఏదో చూసామా పోయామా వచ్చామా అన్నట్లు ఉంటారు. కానీ క్లారిటీగా అన్ని చెప్పగలుగుతున్నారంటే ఎంత ప్రేమగా షిరిడీనంతా చూసుంటారు, ఎంత అభిమానంగా ఎంత భక్తిగా చూసుంటారో మీరే ఆలోచించండి. మా వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తము సాయిబాబా భక్తులు అండి. మా చిన్న కోడలు ఫ్యామిలీ కూడా భక్తులు కదండి, చెప్పండి మీరు. నిజమే, వాళ్ళు కూడా సాయిబాబా భక్తులు. అయితే నాకు గుర్తులేదు వాళ్ళ పేరే సాయి. అసలు సాయి వాళ్ళ ఇట్లా అందరూ సాయి సాయి అని ఫస్ట్ సాయి పెట్టుకొని మీతో పేరు పెట్టుకుంటారండి. మొన్న వాళ్ళు కూడా వెళ్దాము అని చెప్పి అందరం అనుకున్నాము, కానీ తనకి మా చిన్న కొడుకు కుదరలేదు. అందుకని పాపం వెళ్ళొచ్చారు. సరే మీరు వెళ్ళండి అమ్మ, తర్వాత అందరం వస్తామని అన్నారు. మరి ఏంటంటే నాకు ట్రైన్ అయితే కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుందని రానని చెప్పాను అన్నాను. అందుకని చెప్పని అది చూడండి ఏమంటున్నారు, నీ పేర్లలో సాయి ఉంది ఎందుకులే అమ్మా, నిదానంగా రా అని చెప్పి అన్నారంట సాయి. అందుకని వాళ్ళకు కుదరలే. నిజంగా అంటే అలా కాదు, వెంకటేశ్వర స్వామి కానీ సాయిబాబా కానీ శివుడు కానీ వాళ్ళు పిలిపించుకుంటేనే మనం వెళ్ళగలుగుతామండి, లేకపోతే వెళ్ళలేము. మనం మదిలో ఎంత ఉన్నా కూడా ఆయన పిలిస్తేనే మనం వెళ్తామండి. సుబ్రహ్మణ్య స్వామి ఏం లేదు, పిలిపించకపోయినా మనము వెళ్ళిపోతాం అంత. ఎవరైనా అంతే అండి, ఏదో మనం వెళ్ళాలంటే వెళ్తాం. మా ఆయన చూడండి 30 years పట్టిందండి మా ఆయన చూడడానికి షిరిడి. వాళ్ళ వైఫ్ పిలుచుకొని వెళ్ళిందని అదొకటండి. నేనైతే 57కి వెళ్ళానండి. 57కి వెళ్ళినారు మీరు, చూడండి. మరి నేను కొంచెం తొందరగా వెళ్ళాను. మరి ఇంకా మా చిన్న కోడలు వెళ్ళింది అత్తమ్మ. చిన్న కోడలు 12 years కి వెళ్ళింది. 12 years. నేను 8th class కే వెళ్ళాను. అమ్మాయి 10, 11, 12కి వెళ్ళిపోయిందట. ఎందుకంటే వాళ్ళు భక్తులు కదండి, అందుకని మేమందరం ఫ్యామిలీ ట్రైన్ లో వెళ్ళామండి. బంధువులందరూ ఎంత మంది అంటే మొత్తం 20-30 మెంబర్స్ ముందు అనుకున్నామండి. మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మా అందరం కలిసి వెళ్దామని మా బావ చెప్తూ ఉండేవాడు, కానీ మా బావ తీసుకొని వెళ్ళలేదు. ఇంకా తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా మా తమ్ముడు తీసుకెళ్ళాడు. ఇంత చెప్తుంది కదండి, ఈ వీడియోలో ఆమె వేసుకున్న చైన్ ఏంటో అడగండి. ఇది చూడండి, షాపింగ్ అని చెప్పాను కదండి. ఇది మేము అక్కడ నుంచి వచ్చేటప్పుడు షాపింగ్ వీడియో కాల్ చేసి తీసుకున్న చైన్ అన్నమాట. ఇలాంటివన్నీ నాకు యూట్యూబ్ కోసం కూడా కావాలి, బాగున్నాయి, షిరిడి గుర్తుగా నాకు తీసుకురాండి అని చెప్పంటే 4 చైన్లు తెప్పించుకున్నానండి. అలానే కమ్మలు కూడా తెప్పించుకున్నాను. ఏవో అలా మా చిన్న కోడలు గాజులు తెప్పించుకుంది, మా పెద్ద కోడలు గాజులు తెచ్చుకుంది. తనకు కావాల్సిన తను తెప్పించుకుంది, నాకు కావాల్సిన తెప్పించుకుంది, తనకు కావాల్సిన తను తీసుకుందండి. అలానే చాలా తీసుకొచ్చాడు. అది ఇంకోసారి చూపిస్తానండి, ఎక్కడో పెట్టేశాను, అది గుర్తు కూడా లేదు. ఇంకో విషయం బాగా గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే మీరు గుడికి ఒకసారి ఎంటర్ అయ్యారనుకోండి, ఆ ప్రిన్సెస్ సమాధి మందిర్ ప్రిన్సెస్లోకి ఎంటర్ అయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తామంటే అసలు ఎవ్వరూ మిమ్మల్ని అలో చేయరండి.
ఎందుకు మీరు ఒక్కసారి గుడి ప్రిన్సెస్ నుంచి బయటికి వెళ్ళి థర్డ్ గేట్ నుంచి వెళ్ళిపోయి ద్వారకామాయి చావిడి చూసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి రావాలంటే ఎవరు ఎంటర్ చేయండి. కాబట్టి మీరు గుళ్ళో అంటే సమాధి మందిర్ దగ్గర ఎంతసేపు ఉండాలనుకుంటారో అంతసేపు అక్కడ మొత్తం చూసుకొని కూర్చొని మీ మనసు నిండేదాకా అక్కడే ఉండి బయటికి వెళ్ళండి. ఎందుకంటే మీరు ఒక్కసారి బయటకు వెళ్ళిపోతే మళ్ళీ ఖచ్చితంగా అలో చేయరండి, అసలు అక్కడే ఆపేస్తారు. ఇంకంతే అయిపోయిందా? ఇంకా మళ్ళీ లేదు వంశీ షిరిడి ఒక్కరోజు తిరిగేసేయచ్చు. ఒక్కరోజులో మీరు 2-3 దర్శనాలు చేసేసుకోవచ్చు వంశీ. అంటే చుట్టుపక్కల ఏం చూడలేదు, ఇంకేం చూడాలని కూడా అనిపించదండి. అక్కడికే మనసు నిండిపోతుంది, మనసులో ఎక్కడ ఇంకా స్పేస్ ఉండదు. వరకే చూడగలుగుతాం. మేము అప్పుడు వెళ్ళినప్పుడు ఒక 2 days వెళ్ళండి. మేమేంటంటే సాయిబాబాను చూసుకున్నాము. తర్వాత దక్షిణ షిరిడి అని చెప్పని పాతది, అదే దక్షిణ షిరిడి అనేది పురాణ షిరిడి అది చూసుకొని వచ్చేసామండి. ఇక వెళ్ళాలి, అదంతా చుట్టుపక్కల చాలా ఉందట. ఇంకా మళ్ళీ ఎప్పుడు పిలిపించుకుంటే 3 days ఉంటే బెటర్. చుట్టుపక్కల చూసుకోవాలంటే 3 days కావాలి. ఓన్లీ సాయిబాబా దర్శనం 1 day సరిపోతుంది. లేదు ఇక్కడ నుంచి అంత దూరం పోయిన తర్వాత చుట్టుపక్కల ఓన్లీ సాయిబాబా చూసి వచ్చేయడం, మళ్ళీ వెళ్ళాలంటే లేదు. ఒక రోజు మొత్తం షిరిడీలో దర్శనానికి సరిపోతుంది. ఒక రోజు వచ్చి అక్కడ శని సింగనాపూర్ కి వెళ్ళి రావడానికి, అక్కడున్న చిన్న లోకల్ టెంపుల్స్ చూడడానికి ఒక రోజు సరిపోతుంది. ఇంకొక రోజు వచ్చి ఇంకా అడిషనల్ గా అక్కడ ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. ఆ ప్యాకేజెస్ లో ఏదో ఒక ప్యాకేజ్ తీసుకొని వెళ్ళి రావడానికి ఇంకొక రోజు సరిపోతుంది. సో మినిమం ఒక 3 days పెట్టుకొని వెళ్తే చాలా వాటికి కవర్ చేసుకొని రాగలుగుతాం. మేము సాయి తీర్థ మోసాలు జరుగుతాయా? మోసం ఏముండదు. మోసం అంటే ఏముండదు వంశీ. ప్రతి దగ్గర అంతే కదండి, మనకి అవసరం ఉన్న అవసరం లేకపోయినా అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి బుల్లెట్ పాయింట్. అదేంటంటే బయట రోడ్డు మీద మనకి ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు, కొనొద్దండి. లోపలికి ఏవి అలో చేయరు. స్వామికి మనం నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇది ప్రసాదం అయిపోతుంది. మనం రోడ్లో కొనుక్కొని వచ్చేస్తే ప్రసాదం అయిపోతుంది కదండి. కాబట్టి ఏం తీసుకోకండి. ఇంకా ఈ పూలు తండ్రులు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు, ఏం తీసుకోకండి. ఎందుకంటే అవి ఎవ్వరూ అక్కడ స్వామికి ఇవ్వరు. ఆల్రెడీ స్వామిని ప్రీ ప్లాన్డ్గా నీట్గా రెడీ చేసి ఉంచుతారు. వాళ్ళు ఏమీ తీసుకోరు. ఒకవేళ ఎవరైనా వాళ్ళకి మనసుకి అనిపించి చిన్న పిల్లలు ఎవరైనా ఇస్తుంటే, పెద్ద ముస్లిం వాళ్ళు ఇస్తుంటే తీసుకుంటారు. మిగతా మన లాంటి వాళ్ళు తీసుకుని కనీసం పక్కన పడేస్తారండి. అవేం తీసుకోకండి. హ్యాపీగా దండం పెట్టుకోండి మనసారా. మీరు ఏదైతే ప్రసాదాలు కొనడానికి లేకపోతే ఈ పూలు కొనడానికి డబ్బులు ఖర్చు పెడతారో అదే డబ్బులు తక్షణ హుండీలో వేసేసేయండి మంచిగా. మీకు ఆ పుణ్యం కూడా వచ్చేస్తుంది కదా. ఈ పూలు వేస్ట్ పర్సెస్ ఎలా ఉన్నాయి, వాలెట్స్ ఎలా ఉన్నాయి, బట్ హ్యాండ్ బ్యాగ్స్ నాట్ అలౌడ్. ఒకవేళ హ్యాండ్ బ్యాగ్ మీరు తీసుకెళ్తే కూడా చెక్ చేస్తారు. అందులో ఏమీ లేవు అంటే అలో చేస్తారు వంశీ. లేదు కొంచెం మెటాలిక్ ఇట్లా మెటల్ నెయిల్ కటర్స్, ఇట్లాంటి నెయిల్ షేపర్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే, మెటల్ కంటెంట్ ఏదైనా ఉంటే అలో చేయరు. అది మధ్యలో ఆపేసి ఒక దగ్గర పెట్టుకొని ఇస్తారు. మనం దర్శనం ఎప్పుడు వచ్చి తీసుకోవాలి దాన్ని. ఒకవేళ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం ఈ డైపర్ బ్యాగ్స్ అవి అలో చేస్తారు, ఏం కాదు. తీసుకునే వాటర్ బాటిల్స్ పెట్టుకుంటారు. మీకు వాటర్ బాటిల్స్ ఇక్కడ పెద్ద మంచి విషయం ఏంటంటే 10 rupees కి సాయి జీల్ అని చెప్పేసి వాటర్ బాటిల్స్ అమ్ముతూ ఉంటారు. అవి 10 rupees కి అమ్ముతూ. బయట బాటిల్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. క్యూ లైన్ లోనే డైరెక్ట్ గా గుడి వాళ్ళే అమ్ముతున్నారు. లేదు 1 లీటర్ బాటిల్ 10 rupees. ఇప్పుడు బయట తీసుకుంటే 20 రూపాయలు అవుతుంది కదా, లోపల తీసుకుంటే 10 రూపాయలు. అవును, అక్కడ జట్కా అనేది ఫేమస్ కదా, గుర్రము. మీరు ఎక్కారా లేదా? సాయంత్రం టైంలో అసలు మొత్తం ఆటోలు ఎలా తిరుగుతుంటాయో, కార్లు ఎలా తిరుగుతుంటాయో అట్లా జట్కాలు కూడా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. అందరు సరదాగా తిరుగుతూ ఉంటారు. నేను వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా జట్కా అని చెప్పి ఇంచుమించు జట్కాలన్నీ తెల్ల గుర్రాలేనండి. తెల్ల గుర్రాలే. ముత్తు సినిమాలో ఓపెన్ ఉంటుంది, కొన్ని క్లోజ్డ్ గా ఉండేలాగా ఉంటాయి. ఫస్ట్ కండోబా దర్శనం చేసి షాపింగ్ కోసం అన్ని రకాల మాల్స్ ఉంటాయి అక్కడ. స్వామికి కావాల్సిన అంటే చిన్న విగ్రహాలు ఏమైనా మనం కొనుక్కొచ్చుకోవాలన్నా, లేకపోతే ఏమైనా వస్త్రాలు కావాలన్నా, పగడీలు లాంటివి ఏమన్నా కావాలన్నా, అసలు ఒకటనేం లేదు, అన్ని చైన్స్ ఇట్లా అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి. నార్మల్ గా చిన్న ప్రసాదాలు అట్లాంటివి దొరుకుతుంటాయి. ఆ షాపింగ్ కాంప్లెక్స్ అన్ని కూడా ఇంతకు ముందు సాయి అక్కడికి వచ్చి భిక్ష తీసుకున్న చాలా ప్లేసెస్ ఉంటాయండి. మీకు ఎగ్జాక్ట్ గా ద్వారకామి ఆపోజిట్ లో నందారామి ఇల్లు, ఇక్కడ సాయిబాబా భిక్ష తీసుకున్నారు అని చెప్పి ఉంటుంది. అయితే బైజామా ఇల్లు ఉన్నారు కదండి, అంటే కురుచరిత్ర చదివిన వాళ్ళకి బైజామా తెలుస్తారు. ఆమెను వచ్చేసి ఆమె ఇంటిని బైజామా రసోయి అని చెప్పేసి హోటల్ కింద మార్చేశారు. మనం చూడొచ్చండి, రోడ్ మీద కనిపిస్తూ ఉంటాయి. అక్కడ చుట్టుపక్కల ఉన్న కాంప్లెక్స్ లో అవన్నీ కూడా అంతకు ముందు సాయి భిక్షకు వచ్చిన భక్తుల ఇల్లు అన్నమాట. వాటిని ఇప్పుడు కన్వర్ట్ చేశారు. అక్కడ బోర్డింగ్స్ అవి కూడా అట్లాగే పెడతారు.
చాలా షాప్స్ అంతా ఉన్నాయి. అది కురిచేయ చదివిన వాళ్ళకి తెలుస్తుంది కదండి సాయి సత్యనారాయణ ఒకసారి నీకు గుర్తుందా, వెళ్ళిందా మరొక గుర్తుందా నీకు? కొంచెము షిరిడి వెళ్ళారు కదా, ఆ వయసులో గుర్తుందా నీకు? అప్పటికి గుర్తుందా? చిన్న వయసు గుర్తుంది, అన్ని కొంచెం కొంచెం గుర్తున్నాయి. అదేదో ఒక హోటల్ కి వెళ్ళామండి, కిందికి ఉంటాయి డాబాలు, మెట్లు కిందికి ఉంటాయి, లోపలికి వెళ్ళి కూర్చుని సాయి కాంప్లెక్స్ లో అప్పుడే మాత్రం పెద్దగా ఉంటుందండి మీల్స్. ఎక్కడ అప్పుడు తింటుంది ముందు. లేదు, అది సాయి కాంప్లెక్స్ లో కింద అది ఉంటుంది హోటల్, అక్కడ మీల్స్ పెడతారు, పెద్ద అప్పడం right. నేను మాత్రం గుర్తు. ఆ హోటల్ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే ఆవడి సైడ్ గనక వస్తే అక్కడ కూడా ఇంకొక హోటల్ ఉంటుంది చిన్నది, అది కూడా సంస్థాన్ వాళ్ళదే. అక్కడ కూడా టీ కాఫీలు అన్ని రూపాయికి 2 రూపాయలకి ఇస్తారు. మనం టీ తాగాం కదండి, మనకు తెలియదు అది. కానీ తర్వాత అదేంటి, ఇంకా తర్వాత అవన్నీ పెట్టింటారు, అన్ని వరుసగా సాగబ చేయి కుండలో పెట్టి చేయగలిగి అవన్నీ బొమ్మలు ఉంటాయి కదా, ఓకే ఓకే. అవన్నీ గుర్తున్నాయి. ఆమె చెప్తుందంటే సాయి కాంప్లెక్స్ అండి, సాయి కాంప్లెక్స్ వెళ్తే పైన అండ్ మొత్తం చరిత్ర అంతా బొమ్మల్లాగా బ్యాక్ స్టాచ్యూస్ అదొకటి తెలుసు. ఇంకా షాప్స్ అంటే ఉంటుంది మామూలే కదా, అన్ని కొంచెం కొంచెమే గుర్తున్నాయి. అదే ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి వెళ్తే అందరం ఒకసారి. ఈ సాయి భోజనాలయాలో కూడా ఇట్లా చేత్తో ఇట్లా కలిపే విగ్రహం అవి పెట్టి ఉన్నాయి అన్నమాట. అక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి గుడి లోపల టోకెన్స్ ఇస్తారని అనుకున్నాం కదా ఫ్రీ భోజనం, దానికి ఆ టోకెన్స్ తీసుకొని అక్కడికి వెళ్ళారంటే అది జస్ట్ గుడి నుంచి ఒక 600 to 700 మీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ నుంచి డైరెక్ట్ గా మనము ఆ టోకెన్స్ ఇచ్చేసి తినొచ్చు ఫ్రీ భోజనము. ఫ్రీ భోజనాలు చాలా రష్ ఉంటారు, అంత రష్ మేము ఉండలేము, మాకు సపరేట్ గా కావాలి అంటే మీకు ఇలా చిన్నగా సింగిల్ టేబుల్స్ ఉంటాయండి. మనం హోటల్స్ కి వెళ్తే టేబుల్స్ ఉంటాయి కదా, అలా టేబుల్స్ ఉంటాయి. 4 members కూర్చొని తినొచ్చు అనమాట 50 rupees కి. సేమ్ లంచ్ పెడతారండి, అక్కడెక్కడ ఏం మార్చరు, సిట్టింగ్ మారుతుంది అంతే. అది 50 రూపీస్ అది టోకెన్ ఉంటుంది. అది కూడా ఏంటంటే అక్కడికక్కడ ఆన్లైన్ మిషన్స్ ఉంటాయి, 50 రూపీస్ టోకెన్ తీసుకోవచ్చు అక్కడ. లేదు మా దగ్గర క్యాష్ ఉంది అంటే కౌంటర్స్ ఉంటాయి, కౌంటర్స్ నుంచి తీసుకోవచ్చు. ప్లస్ మనకి ఇక్కడ ఆన్లైన్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకి క్యూఆర్ ఉంటుంది, అంటే యూపీఐ ద్వారా మనం పే చేయొచ్చు, లేదంటే కార్డు కొట్టేసి కార్డు డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసి ఓటీపీ వస్తే అట్లా అయినా పే చేయొచ్చు. ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా అక్కడ ఉన్నాయి. మంచిగా దర్శనం చేసుకొని మంచిగా చేసుకొని వచ్చారు. షిరిడి వెళ్తే శని సింగనాపూర్ అయితే చూడొచ్చండి, అది కంపల్సరీ చూస్తారండి ఎవరు వెళ్ళినా. అది ఆ శనిసింగనాపూర్ అనేది ఇంకొక వీడియోలో చేయించుదామండి. ఆ గుడి దగ్గర నుంచే శనిసింగనాపూర్కి వెళ్ళడానికి షేర్ ఆటోస్ అవి ఉంటాయి అన్నమాట. మేము ఎలా వెళ్ళాము ఏంటి అనేది మరొక వీడియోలో మీకు తెలియజేస్తాం. మేము ఏమేమి చూసాము ఎట్లా వాటి గురించి మళ్ళీ ఇంకొకసారి వీడియో తెలియజేస్తాం. పెద్ద చరిత్ర ఉందండి శని సింగనాపూర్, వీడియో చెప్పడానికంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాం. ఇది లెంత్ ఎక్కువ అయిపోయింది వీడియోని, ఇప్పుడు తగ్గించేద్దాం. అయితే ఇంకొక డౌట్ ఉంది, చెప్పండి. ఇప్పుడు 200 పెట్టి టికెట్ పెట్టి తీసుకెళ్తారు కదా, ఒకసారి 3 రోజులు వెళ్తాం కదా, 3 రోజులు ఉంటాం కదా అక్కడ, మళ్ళీ రెండోసారి దర్శనం చేసుకోవాలంటే మళ్ళీ రెండోసారి కూడా 200 పెట్టి టికెట్ ఉంటుంది. అది ఎలా అంటే మనకి అవర్లీ బేస్ లో ఇన్ని టికెట్స్ అని చెప్పేసి ఉంటాయి. ఓవరాల్ రోజు మొత్తానికి 5000 టికెట్స్ అట్లాగా ఉంటాయి అన్నమాట. అవి అక్కడ ఆన్లైన్ మిషన్స్ నుంచి తీసేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే రేపటికి నాకు టికెట్ కావాలంటే ఇవాళ దొరకదు, ఈ రోజుకి రోజే. ఆయన అడుగుతున్నది ఏంటంటే ఒకసారి 200 rupees టికెట్ తీసుకుని ఎన్నిసార్లు దర్శనానికి వెళ్ళచ్చు. లేదు, ఒకసారి ఒక టికెట్ కి ఒక పర్సన్ కి ఓన్లీ 1 టైం. ఈ వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే చేసుకోండి. ఏమన్నా మీరు కామెంట్లో తెలియజేస్తే ఆ డౌట్లు కూడా మాకు తెలిసినంత మేరలో ఆ డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మేము ప్రయత్నిస్తాము. లింక్ ప్రొవైడ్ చేస్తామన్నాం కదండి, అది కూడా sai.org అండి. మీకు ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవడానికి అంటే దర్శనానికి కానీ హారతికి కానీ లేదా అకామిడేషన్ కి కానీ బుక్ చేసుకోవడానికి ఒకటే వెబ్సైట్ ఉంటుంది, అది కింద మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు అక్కడ డైరెక్ట్ మేము బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ గా ఆ రోజు వెళ్ళిపోయాము అనుకుంటే ఆ రోజు ఎన్ని అకామిడేషన్ కి ఎన్ని రూమ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అన్న ఇంటర్నల్ సైట్ ఒకటి ఉంటుంది. ఆ సైట్ లింక్ కూడా మేము అక్కడ వాళ్ళని అడిగి తీసుకున్నాము, అది కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. ఇంకొక అప్డేట్ ఏంటంటే అండి, మనకి SVPC ఛానల్ ఉంది కదండి, తిరుమలలో 24 hours ఏం జరుగుతుందో కైంకర్యాలు అన్ని చూపిస్తారు కదా కళ్యాణం. ఇప్పుడు సూట్ షిరిడి 24/7 లైవ్ కూడా లాంచ్ చేస్తారంట. ఛానల్ లాంచ్ చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే మనకి సత్యనారాయణ ఎలా చేసుకుంటామో మనము షిరిడిలో కూడా సాయి సత్యవ్రతం చేస్తారండి. ప్రతిరోజు ఉంటుంది అత్తమ్మ, అది టైం నాకు తెలియదు, మేబీ
అరౌండ్ 10 to 11 అట్లా ఉంటుంది అత్తమ్మ. 10 to 11 అట్లా ఉంటుంది మార్నింగ్. అది మరి మధ్యాహ్నం కూడా చేస్తారా సాయంత్రం కూడా చేస్తారా తెలియదు అత్తమ్మ. దానికి ప్రాంగణం సపరేట్ ఉంటుంది. ప్రాంగణం 5th గేట్ నుంచి లోపలికి దంపతులే కూర్చోనక్కర్లేదండి. మీ ఇద్దరు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఎవరున్నా కూడా ఇద్దరు కూర్చోబెడతారండి. ఒక టికెట్ మీద ఇద్దరిని పంపిస్తారు. చాలా వరకు ఏంటంటే సత్యనారాయణ అంటే భార్య భర్త కూర్చొని చేస్తారు. అలా ఇది సాయి సత్యవ్రతం అత్తమ్మ. సాయి సత్యవ్రతం అత్తమ్మ. సత్యవ్రతం ఇది కూడా బాగుంటుందండి. 1500 రూపీస్ అనుకుంటా టికెట్. ఒక 1.5 hours ముందే బుక్ చేసుకోవాలి. ఈ హారతి కోసం బుక్ చేసుకున్న వాళ్ళని, ఈ వ్రతం కోసం బుక్ చేసుకున్న వాళ్ళని 5th గేట్ నుంచి పంపిస్తారండి. 5th గేట్ నుంచి ఇంకా వేరే ఎవరిని అలో చేయరు. ఆ టికెట్ దర్శనానికి వెళ్ళే వాళ్ళల్లో సీనియర్ సిటిజన్స్ కానీ పిల్లలు కానీ ఉంటే గేట్ నెంబర్ 2A అది గుర్తుపెట్టుకోండి. అక్కడ నుంచి వెళ్ళడానికి ట్రై చేయండి. 200 రూపీస్ దర్శనం అయితే గేట్ 1 గేట్ 6 మేజర్ గా గేట్ 6 అండి. గేట్ 1 మేము వెళ్ళలేదు. గేట్ 6 గేట్ 4 ఫ్రీ దర్శన్. 4 ఒకటి ఫ్రీ దర్శన్. గేట్ 2 కొన్ని క్లోజ్ చేసి ఉంటాయండి. కొన్ని గేట్స్ క్లోజ్ చేసి ఉంటాయి. గేట్ 2 నుంచి స్ట్రైట్ గా వెళ్తే ఆపోజిట్ లో సంస్థాన్ అప్రూవ్డ్ కౌంటర్ నుంచి దుప్పేడా తీసుకోండి. బయటకి ఎక్కడ తీసుకోకండి. గేట్ నెంబర్ 2 చాలా విఐపి దర్శనానికి వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఎలో చేస్తారు. నార్మల్ పీపుల్ కి ఎలో ఉండదు. మీకు గేట్ నెంబర్ 2 నుంచి వెళ్తున్నప్పుడే మీకు చుట్టూతా చాలా ఈ పాల్కి షాప్ అని, లేకపోతే ఈ సాయి ఎంపోరియం అని, సాయి కాంప్లెక్స్ అని, ఇవన్నీ మీకు చుట్టుపక్కల కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా చాలా దగ్గర సైన్ బోర్డ్స్ తెలుగులో ఉంటాయి. మీకు ఏమి ఇబ్బంది ఉండదండి. ఎవరైనా వచ్చి విఐపి దర్శనాలకు తీసుకెళ్తామంటే వాళ్ళు నమ్మకూడదు. అస్సలు నమ్మకండి. వాళ్ళు ఇంకా ఎలా చూపిస్తారంటే మేము డైరెక్ట్ గా లోపల సంస్థల్లో పనిచేసే వాళ్ళమే, మా ఐడి కార్డ్ అని కూడా ఫేక్ ఐడి కార్డ్స్ అవి చూపిస్తారు. వాళ్ళు మన దగ్గర నుంచి ఒక 500 నుంచి 1500 వరకు మన సిచ్యువేషన్ని బేస్ చేసుకొని వాళ్ళు తీసేసుకొని రండి తీసుకెళ్తామని 3వ నెంబర్ గేట్ దగ్గరకో లేకపోతే 4వ నెంబర్ గేట్ దగ్గరకో తీసుకెళ్ళి అక్కడ వదిలేసేస్తారు. అక్కడ నుంచి మనమే తిప్పలు పడాల్సి వస్తుంది. వాళ్ళు అక్కడితో హ్యాండ్ ఇచ్చేస్తారు. సో అలాంటి వాళ్ళు నమ్మడం అయితే మన టీటీడీ వెబ్సైట్ లాగే చాలా యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ అండి ఈ sai.org. ఆన్లైన్ లో మీరు ఏది బుక్ చేసుకున్నా సరే కంపల్సరీగా బుక్ చేసుకున్నారు దాని టికెట్ ప్రింట్ అయిన టికెట్ ప్లస్ మీ ఒరిజినల్ ఐడి కార్డు కంపల్సరీ తీసుకుని వెళ్ళాలి. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఏదైనా చేస్తారు, పంపిస్తారు. మీరు అది రూమ్స్ కైనా ఆర్తికైనా లేకపోతే స్పెషల్ దర్శనం కైనా ఖచ్చితంగా ప్రింట్అవుట్స్ ఉండాలి. హార్డ్ కాపీస్ ఉండాలి, సాఫ్ట్ కాపీస్ హార్డ్ కాపీస్ ఉండాలి. ఓకేనండి, ఇదండి షిర్డీ విశేషాలు చెప్పారండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. మీకు యూజ్ అవుతున్న ఉద్దేశంతోనే కూర్చోబెట్టి చెప్పించానండి. సారీ మా దగ్గర ఎట్లాంటి ఫుటేజ్ లేదు, ఎందుకంటే ఏమి తీసుకోలేకపోయినా అందుకనే కూర్చోబెట్టి చేయించాను. లేదంటే మామూలుగా ఫోటో వీడియోస్ అవన్నీ పెడదామని చెప్పి అనుకున్నాము, అది అనుకూలం లేదు. అందుకని ఇట్లా నోటి ద్వారా చెప్పాము మేము. అసలు ఫుటేజ్ తీసుకోవాలని ఆలోచన రాలేదండి, ఎందుకంటే ఏవైతే మెమరీస్ ఉన్నాయో అన్ని గుండెలో చాలా బుర్రలో చాలా పదిలంగా ఉండిపోయినాయి. అది ఇంకొక 40-50 సంవత్సరాలైనా గుర్తుండిపోతాయి. ఇంకా ఫుటేజ్ అయ్యే అవసరం లేదు. మనం అట్లా కళ్ళు మూసుకుంటే ఫ్లాష్ అవుతూ ఉన్నాయి. వెళ్ళొచ్చి ఇంచుమించు ఒక 10-11 days అయిందండి. ఆయన అన్ని చెప్పగలుగుతున్నారంటే బ్రెయిన్ లో లాస్ట్ 2 weeks బ్యాక్ మెమరీ కార్డ్ లో మనము ఏదన్నా సినిమా డౌన్లోడ్ చేసి ఉండిపోతుంది చూసారా, అలాగా వాళ్ళ బ్రెయిన్ లో ఫీడ్ అయిపోయింది హైటెక్. అందుకని ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నామండి. తర్వాత ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.